గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్ లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సంతానలేమి సమస్య. అసలు మహిళల్లో పురుషుల్లో సంతానలేమి సమస్యకు ప్రధాన కారణాలేంటి? ఈ మధ్య కాలంలో డాక్టర్స్ ఎలాంటి కాజెస్ చూస్తున్నారు ఇద్దరిలో? ఇక మహిళల్లో తీసుకుంటే పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ లాంటివి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి పిల్లలు పుట్టకుండా? అలాగే పురుషుల్లో వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, డ్రింక్ అండ్ స్మోక్ కావచ్చు, ఇవి కూడా పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు అవుతున్నాయా? ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో ఉన్నారు 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధనా కేంద్రం నుంచి డాక్టర్ శశాంత్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో. యా అండి, సో దీస్ డేస్ మీరు ఎక్కువగా ఎట్లాంటి కాజెస్ చూస్తున్నారు, పురుషుల్లో కావచ్చు మహిళల్లో కావచ్చు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ఫర్టిలిటీ అంటే ఒక సంవత్సరం వరకు భార్య భర్తలు కలిసి ఉంటే కూడా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అవ్వలేకపోతే అప్పుడు ఒక ఇన్ఫర్టిలిటీ వర్కప్ చేసుకోవాలి. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర విజిట్ అవ్వాలి. అప్పుడు కొన్ని బేసిక్ టెస్ట్ రాసేస్తారు డాక్టర్స్. వన్ ఈజ్ ద సెమెన్ టెస్ట్, అంటే వీర్యంది కణాల పరీక్ష. అండ్ ఎస్, సో ఫస్ట్ ఈజ్ ద సెమెన్ అనాలిసిస్. దాంట్లో మళ్ళీ వీర్యంది క్వాంటిటీ ఎలా ఉంది, దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ సైన్స్ ఉన్నాయా లేవా, మరి కణాలి కౌంట్ ఎంత ఉంది, కాన్సన్ట్రేషన్, కదలికలు, దాని రకాలు బాగున్నాయా లేవా. సో WHO ప్రకారం 15 million per ml ఇస్ ద కట్ ఆఫ్ ఫర్ ద న్యాచురల్ ప్రెగ్నెన్సీ. అంటే దీని కింద ఉంటే కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు, బట్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. 15 million per ml పైన కాన్సన్ట్రేషన్ ఉంటే ఛాన్సెస్ మంచిగా ఉంటాయి. నెక్స్ట్ ఈజ్ ద మార్ఫాలజీ, అంటే స్పర్మ్ది రకం. అట్లీస్ట్ 4% స్పర్మ్స్లో నార్మల్ క్రూగర్ మార్ఫాలజీ అంటారు, ఆ షేప్ సైజు బాగుండాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇస్ మోటిలిటీ, అంటే స్పర్మ్స్ది కదలికలు. సో స్పర్మ్లో టేల్ మూవ్మెంట్ ఉంటుంది, దాన్ని బికాస్ ఆఫ్ దట్ ఇట్ విల్ గో అండ్ ట్యూబ్లో ఎగ్కి ఫర్టిలైజ్ చేస్తుంది. గర్భసంచి పక్క ఫలోపియన్ ట్యూబ్స్లో ఓవ్యులేషన్ సరిగా అవుతాయి లేడీస్లో, హార్మోన్స్ అన్నీ కరెక్ట్ బ్యాలెన్స్ ఉంటే ఓవ్యులేషన్ అవుతుంది. సో ఈ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ట్యూబ్లో ఎగ్ విల్ బీ వెయిటింగ్ ఫర్ ద స్పర్మ్. సో మోటిలిటీ ఉంటేనే అది వెళ్ళి ఫర్టిలైజ్ చేసుకుంటుంది. సో అట్లీస్ట్ 40% స్పర్మ్స్కి మోటిలిటీ ఉండాలి. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఇస్ వైటాలిటీ, అంటే 58% స్పర్మ్స్ లివింగ్ ఉండాలి అట్లీస్ట్. సో డెడ్ స్పర్మ్స్ ఉంటే కూడా ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం. మళ్ళీ లేడీస్లో కామన్ రీజన్స్ ఎలా ఉంటాయంటే, వన్ ఈస్ ద ఏజ్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు లేట్ మ్యారేజెస్ అండ్ లేట్ పిల్లలకి ప్లాన్ చేసుకున్నప్పుడు అబౌవ్ 33-34 years ఆఫ్ ఏజ్ సడన్లీ డ్రాప్ ఉంటుంది ఫర్టిలిటీ రేట్లో. సేమ్ గోస్ ఫర్ మెన్ ఆల్సో. సో మెన్లో అలా ఉండదా అని అనుకుంటారు, బట్ అబౌవ్ ఏజ్ ఆఫ్ 40 years స్పర్మ్ మోటిలిటీ మార్ఫాలజీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఈ ఎగ్స్ తగ్గిపోతే దీనికి మెడిసిన్స్ ద్వారా క్యూర్ ఉండదు. సో వెరీ లో ఓవేరియన్ రిజర్వ్ ఉన్నప్పుడు సమ్టైమ్స్ IVFకి కూడా పెద్ద పద్ధతితోటి ట్రీట్మెంట్ ఉంటుంది దానికి. నెక్స్ట్ ఈజ్ ద గర్భసంచిలో ఏమైనా గడ్డలు ఉంటే ఆర్ ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్స్, బ్లాకేజెస్, గర్భసంచి పక్క ట్యూబ్స్లో సన్న దాని ల్యూమెన్ ఉంటుంది. సో ఈ ల్యూమెన్లో ఇన్ఫెక్షన్ వచ్చేస్తే పస్ లాగా కలెక్షన్ జమ అయిపోవచ్చు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల, ట్యూబర్క్లోసిస్ వల్ల, అండ్ దట్ కెన్ రిజల్ట్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. ఇంకా ఒక కామన్ రీజన్ ఇస్ ఎండోమెట్రియోసిస్, PCOD. సో PCOD అంటే ఎగ్ రిలీజ్, ఎగ్ డెవలప్మెంట్ సరిగా అవ్వదు బికాస్ ఆఫ్ సమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. దీనికి కూడా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారు మదనపల్లి నుంచి పావని గారు. పావని గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, నమస్తే పావని. నమస్తే అండి. చెప్పండి సార్. సార్ మాకు మ్యారేజ్ అయి 5 years అవుతుంది సార్. ఓకే. ఒక IUI చేయించుకున్నాము. రైట్. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మేడం మనకు IUI చేయాలన్నారు. రైట్. నాకు రెగ్యులర్ సైకిల్ సార్ 30 days కి వస్తుంది. పీరియడ్స్ రెగ్యులర్ ఉంటాయి మీకు? రెగ్యులర్ అండి సార్, 30 days కి వస్తుంది. రైట్. హలో. సో మీకు ఇప్పుడు సెకండ్ టైం IUI అడ్వైస్ చేశారు. ఇంకా వచ్చేసి నాకు 15th day చేశారు సార్ IUI. రైట్. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో చేస్తామన్నారు. అప్పటికి నాకు 17 days అవుతుంది. రైట్. ఎగ్ ఇంకా ఉంటుందా అని నాకు డౌట్ సార్. మామూలుగా 14 days కి ఎగ్ రిలీజ్ అవుతుంది అంటారు కదా. రైట్. 17th day చేయించుకోవచ్చా? అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఏమైనా చేసుకున్నారా మీ డాక్టర్స్? లేదు సార్, రేపు చేస్తారు సార్ మేడము. రైట్. సో ఈ IUI పద్ధతి చేసుకున్నప్పుడు వన్ ఈజ్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏం చేసుకోవాలంటే ట్యూబల్ టెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్భసంచి పక్కన ట్యూబ్స్ అవి ఓపెన్ ఉన్నాయా, బ్లాక్ ఉన్నాయా, ఇది కంపల్సరీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. సెకండ్ ఈజ్ ద స్పర్మ్ కౌంట్. సో స్పర్మ్ కౌంట్ అట్లీస్ట్
10 million అబవ్ ఉంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ సక్సెస్ ఇన్ ఐయుఐ. అండ్ మోటిలిటీ కూడా ఒక 20-25% దగ్గర ఉంటే మైల్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే బేసిక్లీ మైల్డ్లీ లో స్పర్మ్ కౌంట్స్ ఉంటే, మైల్డ్లీ లో మోటిలిటీ దాని కదలికలు తక్కువ ఉంటే ఆర్ మార్ఫాలజీ తక్కువ ఉంటే అప్పుడు ఈ ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో ఈ పద్ధతి వల్ల వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ సక్సెస్. బట్ ఒక్కొక్కసారి టైం పడుతుంది. ఐయుఐలో 3 to 6 months స్కెడ్యూల్ తీసుకొని చెక్ చేసుకోవాలి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఓవిలేషన్. అంటే ఎగ్ డెవలప్మెంట్ సరిగా అవ్వాలి. చిన్న స్మాల్ ఫాలికల్స్ ఉంటాయి. అది మోస్ట్ లైక్లీ మన సెంటర్లో అయితే వీ విల్ బీ గివింగ్ ఓవిలేషన్ ఇండక్షన్ అండ్ స్కాన్స్ చేసుకుంటారు. సో అల్ట్రాసౌండ్లో చెక్ చేస్తారు ఈ చిన్న ఫాలికల్ ఎలా డెవలప్ అవుతున్నాయి, పెద్ద ఏ టైంకి అది కరెక్ట్ సైజ్కి రీచ్ అయింది అని చూసుకుంటారు. సో 18 to 20 millimeter ఫాలిక్యులర్ సైజ్ డామినెంట్ ఫాలికల్ అని చెప్తారు దానికి. అది ఆ సైజ్ రీచ్ అవుతే ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తారు ఓవిలేట్ అవ్వడానికి. సో ఆ ట్రిగర్ ఇంజెక్షన్ తర్వాత హస్బెండ్ వైఫ్కి కలిసి ఉండొచ్చు. ప్లస్ ఐడియలీ 36 hours ఆఫ్టర్ ట్రిగర్కి హస్బెండ్ సెమెన్ శాంపిల్ ఇస్తే అది ప్రాసెస్ చేసి ఒక ఐయుఐ క్యాథెటర్ అంటే చిన్న ప్లాస్టిక్ ట్యూబింగ్ ద్వారా ఒక పెయిన్లెస్ ప్రొసీజర్ 5 minutes ప్రొసీజర్ ఉంటుంది. అది గర్భసంచిలో ఇంజెక్ట్ చేసేస్తారు. న్యాచురలీ కూడా కలిసి ఉండొచ్చు సేమ్ డే. అండ్ దెర్ ఇస్ నో స్పెషల్ ప్రికాషన్స్. ట్రావెలింగ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఒక 15 to 20 minutes సేమ్ పొజిషన్లో ఉంచుతారు ఆఫ్టర్ ఐయుఐ. సో ఇలా మనం సక్సెస్ రేట్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. యా డాక్టర్ గారు, ఇందాక మీరు కొన్ని కాజెస్ చెప్పారు స్పర్మ్లో కానీ మొటిలిటీలో కానీ మేల్లో. సో ఇవన్నీ కూడా దీంట్లో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఒక లైఫ్ స్టైల్ కూడా వాళ్ళ ఇంపాక్ట్ చూపిస్తుందంటారా? డ్రింక్ అండ్ స్మోక్ కూడా ఒక ఇంపాక్ట్ చూపిస్తుందంటారా? సో ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు లో స్పర్మ్ కౌంట్ ది కారణాలు ఆర్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కూడా. ఎందుకంటే స్మోకింగ్, టొబాకో యూజ్, ఆల్కహాల్, డ్రగ్ యూజ్, marijuana యూజ్, ఇవి అన్నీ can affect the sperm production. Seminiferous tubules లో 72 days అంటే ఒక 10 weeks టైం పడుతుంది ఫర్ స్పర్మ్ సెల్ టు బికమ్ ఫుల్లీ మెచ్యూర్ స్పర్మాటోజోవా. సో ఇప్పుడు ఇది ఆ మెచ్యూరేషన్ ప్రాసెస్లో ఒక్కొక్కసారి మెచ్యూరేషన్ అరెస్ట్ అవ్వచ్చు బికాజ్ డైరెక్ట్ టెస్టిస్ మీద దీని బ్యాడ్ ఎఫెక్ట్స్ పడతాయి. సో హైపోగొనాడిజం అంటారు. టెస్టిస్కి 2 roles ఉంటాయి. వన్ ఈజ్ ద టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్, సెకండ్ ఈజ్ ద స్పర్మ్ ప్రొడక్షన్. సో బోత్ ఫంక్షన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెసివ్ ఆల్కహాల్ యూజ్ కరెక్ట్ చేయలేకపోతే టెస్టిస్ సైజ్ కూడా ష్రింక్ అవ్వచ్చు. అండ్ ఇన్ ది ఎండ్ ఇట్ కెన్ రిజల్ట్ ఇన్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా. సో దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ ఈజ్ ఒక్కొక్కసారి వ్యారికోసీల్ వీ విల్ సీ కామన్లీ. బీజాల పక్కనే ఈ అంతా బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. సో దీనిలో వేనస్ సిస్టమ్ అంటే పాంపినిఫార్మ్ ప్లెక్సస్ అని ఉంటుంది. దాని లోపల కొన్ని వాల్వ్స్ ఉంటాయి, అవి వీక్ అయిపోతే సమ్ టైమ్స్ ఇట్ కెన్ రిజల్ట్ ఇన్ వ్యారికోసీల్. దీనికి ఎగ్జాక్ట్ రీజన్స్ దే ఆర్ నాట్ వెరీ క్లియర్. బట్ ఈ వ్యారికోసీల్ పెద్ద గ్రేడ్ ఉంటే హీట్ తాకి టెస్టిస్కి ఇట్ కెన్ కాజ్ ఇంజరీ, హైపోగొనాడిజం. సో ఇది తొందరగా ఐడెంటిఫై చేసుకొని సర్జికరీ కరెక్ట్ చేసుకుంటే అప్పుడు వీ క్యాన్ ప్రివెంట్ ఫర్దర్ టెస్టికులర్ డ్యామేజ్. ఎందుకంటే టెస్టిస్ ఒక్కసారి ష్రింక్ అయిపోయి డ్యామేజ్ అయిపోతే దెన్ విత్ మెడిసిన్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కరెక్ట్ అది. నెక్స్ట్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఒక్కొక్క రేర్ సిచ్యువేషన్స్లో. 5 to 10% ఆఫ్ ద కేసెస్ పిట్యూటరీ గ్లాండ్ నుంచే సిగ్నలింగ్ హార్మోన్స్ తక్కువ ఉంటాయి. అప్పుడు అది మెడిసిన్స్ అండ్ ఇంజెక్షన్స్ తోటి మనం కరెక్ట్ చేసుకోవచ్చు. లైఫ్ స్టైల్ డిజార్డర్, మళ్ళీ ఒక్కొక్కసారి ఓవర్ వెయిట్ పేషెంట్స్ ఉంటే, హై బాడీ మాస్ ఇండెక్స్, ఒబేసిటీ ఉన్నప్పుడు, అప్పుడు కూడా వెయిట్ లాస్, ఐదర్ వెరీ సివియర్ వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు, ఇన్ సమ్ సిచ్యువేషన్స్ బేరియాట్రిక్ సర్జరీది కూడా హెల్ప్ ఉంటుంది. ప్లస్ డయట్ అండ్ ఎక్సర్సైజ్. సో దిస్ ఈస్ ద రివర్సిబుల్ రీజన్స్ అన్నట్టు. కొన్ని ఇర్రివర్సిబుల్ రీజన్స్ కూడా ఉంటాయి ఫర్టిలిటీలో. ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్. సో జీన్ అబ్నార్మాలిటీస్ ఉంటే, డిఎన్ఏ టెస్టింగ్, కార్యోటైప్లో ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఆర్ డిలీషన్స్, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఇవన్నీ ఉండే ఆ సిచ్యువేషన్స్లో జెనెటిక్ కౌన్సిలర్ దగ్గర విజిట్ అవ్వాలి. అండ్ ఒక ఆప్టిమమ్ సొల్యూషన్ మీకు అడ్వైస్ చేస్తారు వెదర్ ఐయుఐ, ఐవీఎఫ్, సెల్ఫ్ స్పర్మ్స్ తోటి సూటబుల్ ఉందా లేదా అని. ఓకే, పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళలో అంటే చాలా కాజెస్ చెప్పారు అండ్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయో కూడా చెప్పారు. సో పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని అంటే ఓవర్ వెయిటా, జీన్స్ ప్రాబ్లమా, ఏ విధంగా డయాగ్నోసిస్ చేస్తారు వాళ్ళ ప్రాబ్లమ్ని? రైట్.
సో ఒక సిస్టమాటిక్ ఎవాల్యుయేషన్ చేసుకుంటారు ఇన్ఫర్టిలిటీ ఇన్ ద మేల్లో. ఫస్ట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ ఇస్ హిస్టరీ టేకింగ్, ఎందుకంటే ఆక్యుపేషనల్ ఏమైనా కారణాలు ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ కుక్ ఆర్ షెఫ్ వర్క్ ఉంటే కిచెన్ దగ్గర నియర్ అ హీట్ సోర్స్, సో అది ఐడెంటిఫై చేసుకుంటాం. నెక్స్ట్ ఈజ్ కెమికల్ ఎక్స్పోజర్, రేడియేషన్ ఎక్స్పోజర్. ఈ ఎక్స్రే డిపార్ట్మెంట్లో ఆర్ రేడియాలజికల్ ఆర్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో వేర్ దే ఆర్ ఎక్స్పోజ్ టు రేడియేషన్స్, దిస్ ఈజ్ అనదర్ కాజ్. క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్ చేస్తారు కొన్ని పేషెంట్స్. సో ఇలాంటి కేసెస్లో కూడా రేడియేషన్ ఎక్స్పోజర్ కెన్ కాజ్ ఇన్ఫర్టిలిటీ. నెక్స్ట్ ఈజ్ ద కెమికల్ ఎక్స్పోజర్. సమ్ టైమ్స్ ఎన్వైరన్మెంట్ నుంచి ఏమైనా గొనాడోటాక్సిన్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, పెయింట్ ఇండస్ట్రీ, లెడ్, ఇవన్నీ కంటామినెంట్స్ ఫర్ ఎనీ రీజన్ కాంటాక్ట్లో ఆర్ కన్జంప్షన్ అవుతే కూడా ఈ ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు. మళ్ళీ పేషెంట్స్కి వీ విల్ ఆస్క్ యూజువలీ ఏమైనా మెడిసిన్స్ ది యూజ్ రెగ్యులర్గా చేస్తున్నారా లేరు అని. సో ఇంపార్టెంట్ మెడిసిన్స్ టు నోటీస్, కొన్ని యాంటీబయాటిక్స్ లాంగ్ టర్మ్ వాడతారు పేషెంట్స్, నైట్రోఫ్యూరెంటాల్ యూరినరీ ఇన్ఫెక్షన్కి అలాంటివి. మళ్ళీ సమ్ టైమ్స్ యాంటీ బీపీ మెడికేషన్స్, సో హై బ్లడ్ ప్రెషర్కి కొన్ని పేషెంట్స్ విల్ యూజ్ యాంటీ హైపర్టెన్సివ్స్. దానివల్ల కూడా సమ్ ఆర్ దేర్ లైక్ బీటా బ్లాకర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్. అండ్ మళ్ళీ సైకాట్రిక్ మెడికేషన్స్ కొన్ని పేషెంట్స్ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్కి వాడతారు. ఇవన్నీ లాంగ్ టర్మ్ వాడితే దే కెన్ హ్యావ్ అ నెగటివ్ ఎఫెక్ట్ ఆన్ ద ఫర్టిలిటీ. సో సిస్టమాటిక్లీ ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఆఫ్టర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ కొన్ని సిచ్యువేషన్లో ఇమేజింగ్ చేస్తారు, అంటే అల్ట్రాసౌండ్ ఆర్ రేర్ సిచ్యువేషన్స్లో ఎంఆర్ఐ ఆల్సో. ఓకే, ఒకవేళ ప్రాబ్లమ్ దాన్ని క్యూర్ చేసి అదేంటో ఐడెంటిఫై చేసి అది రికవర్ అయ్యాక ఆ పిల్లలు పుట్టడానికి చాలా టైం పడుతుంది అనుకోవచ్చా? సో అది కారణంకి డిపెండెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ స్టైల్ డిజార్డర్ ఉంటే స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి మెల్ల రివర్స్ చేసుకోవాలి, ఎందుకంటే అది హ్యాబిట్. సడన్గా స్టాప్ చేస్తే పేషెంట్కి దే కెన్ హ్యావ్ సైకాట్రిక్ సిమ్టమ్స్. సో స్లోలీ యూజింగ్ ప్రొఫెషనల్ హెల్ప్ ఇవి అన్ని హ్యాబిట్స్ మెల్లగా తగ్గించిన తర్వాత ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 6 months టైం టు షో బెనిఫిట్, అంటే 6 నెలల టైం పడుతుంది ఈ స్పర్మ్ కౌంట్స్ మీద బెటర్ ఇంప్రూవ్మెంట్ చెక్ చేసుకోవడానికి. సో అప్పటి వరకు ఎవ్రీ 2 to 3 months ఈ వీర్యం పరీక్షలో ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అది చెక్ చేసుకోవచ్చు. ప్లస్ మెడిసిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా డాక్టర్స్ విల్ బీ ప్రిస్క్రైబింగ్. యాంటీ ఆక్సిడెంట్స్ ది చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. సో కూల్ టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలి స్క్రోటంలో. ఒక్కొక్క పేషెంట్స్ చాలా టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకుంటారు, సో డైరెక్ట్ బాడీ హీట్ కాంటాక్ట్లో ఉండకూడదు టెస్టిస్. అండ్ నెక్స్ట్ ఈజ్ ద మోటార్ సైకిల్ రైడింగ్. ఇవన్నీ లాంగ్ ఎవ్రీ డే అట్లీస్ట్ లైక్ 8 to 10 hours మోటార్ సైకిల్ రైడింగ్ చేస్తే కూడా దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ ద ఇంజిన్ హీట్ అండ్ బాడీ కాంటాక్ట్ హీట్ ఇండ్యూస్. సో ఇవన్నీ రివర్స్ చేసుకుంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 to 6 months టైం. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో లలిత గారు. హలో మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే, చెప్పండి. హలో 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 డాక్టర్. హలో, హాయ్. నాకు ఇంతకు ముందుకు 7 years అవుతుంది మ్యారేజ్ అయ్యి 7 years. ఓకే. నాకు స్టార్టింగ్ లా పీరియడ్స్ సరిగ్గా ఉండకపోతుండే. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ప్రాబ్లం ఉండే మీకు? ఓకే. ఇన్ఫెక్షన్ ఉంటుండే. చూపించుకున్నామండి. చూపించుకున్నాక ఒక 4 years చూపించుకున్నా పాప వస్తుంది. వాయిస్ కొద్దిగా లో వస్తుంది మీది. మీ ఆడియో లోగా వస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడరా. చూపించుకున్నాక పాప పుట్టిందండి. ఓకే, పాప పుట్టింది. ఓకే, వెరీ గుడ్. అయితే ఇప్పుడు మళ్ళా పీరియడ్స్ సరిగా వస్తలేదు. రైట్. స్టార్టింగ్ లో మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఎందుకు ఉన్నాయి అంటే కారణాలు ఏమైనా చెప్పారా? పీసీఓడి అలా చెక్ చేసి హార్మోన్స్? లేదండి, చూపించుకున్నాక మీకు పీరియడ్ సరిగ్గా రాకపోవడం వల్ల ఇట్లా జరుగుతుంది, ప్రాబ్లం ఉందని చెప్పారు. మీ వయసు ఎంత ఉంది ఇప్పుడు? 26. 26 years. ఓకే. సో ఓన్లీ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉంది. మళ్ళీ మీరు పిల్లలకి ప్లాన్ చేసుకుంటున్నారా? అవునండి. రైట్. ఇప్పుడు పాప 4 years అవుతుంది, మళ్ళీ చూపించుకుందాం అనుకుంటున్నాం. రైట్. కానీ బికాస్ ఆఫ్ మళ్ళీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పిల్లలు అవ్వట్లేదు. సో ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ది కామనెస్ట్ రీజన్ ఇస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఈ యంగ్ ఏజ్ గ్రూప్లో, ఓల్డ్ ఏజ్ గ్రూప్లో ఒక్కొక్కసారి ఎగ్ రిజర్వే తగ్గిపోతుంది, డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ అంటారు, ఆర్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్. సో ఈ అండాశయాల్లో ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉంటాయి బై బర్త్. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచే అవి లిమిటెడ్ ఉంటాయి. ఒక్కొక్క లేడీస్లో
తక్కువ ఏజ్లో కూడా ఈ ఓవరీస్ అంతా దాని లోపల ఫాలికల్స్ డిప్లీట్ అయిపోవచ్చు. సో ఎవ్రీ పీరియడ్లో ఫాలికల్స్ డెవలప్ అయ్యి దే విల్ ఓవ్యులేట్. ప్రెగ్నెన్సీ అది ఆ టైంలో స్పర్మ్ అండ్ ఎగ్ జాయిన్ అవుతాయి ఈ ఫెలోపియన్ ట్యూబ్లో, అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇన్ సచ్ సిచ్యువేషన్స్ ఆఫ్ పీసీఓఎస్ ఏమవుతాయంటే బికాజ్ హార్మోన్స్ కొంచెం తేడా ఉంటాయి లెవెల్స్, FSH LH అని 2 హార్మోన్స్ ఉంటాయి, ఇవి ఒక బ్యాలెన్స్లో ఉండాలి. సో ఇక్కడ పీసీఓఎస్లో LH హార్మోన్ చాలా హై అయిపోయి FSHకి రేషియోలో చూస్తే 3:1 ఉంటుంది, అది LH విల్ బి హై. సో అప్పుడు ఏమవుతా అంటే సరిగా సిగ్నలింగ్ ఉండదు ఈ ఫాలికల్కి, అండాశయాల్లో అది చిన్న ఫాలికల్స్ ఆ స్టేజ్లో అరెస్ట్ అయి ఉంటాయి. దీనికి స్కానింగ్లో చూస్తే కూడా నీటి బుడగలని చెప్తారు అల్ట్రాసౌండ్ డాక్టర్. ప్లస్ హార్మోనల్ బ్లడ్ టెస్ట్ చేస్తే కూడా కొన్ని మేల్ హార్మోన్స్ ఆండ్రోజెన్స్ అంటారు, సో ఆ లెవెల్స్ కూడా హై ఉంటాయి. ఈ ప్రాబ్లమ్కి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు, ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు, మళ్ళీ హెయిర్ గ్రోత్ ఎక్సెసివ్, ఆయిలీ స్కిన్, పింపుల్స్, ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓఎస్. సో నెక్స్ట్ ఈజ్ ఒకసారి ఈ ప్రాబ్లం డయాగ్నోస్ చేసుకుంటే ద ట్రీట్మెంట్ ఈజ్ ఫస్ట్ ఈజ్ డయట్లో చపాతీ, కూరగాయలు, పండ్లు, సో హై ఫైబర్ డయట్, హై ప్రోటీన్ డయట్ తీసుకోవాలి, లో షుగర్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంతా తీసుకోవాలి. నెక్స్ట్ ఈజ్ ద ఎక్సర్సైజ్, అట్లీస్ట్ 30 to 40 minutes ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, జాగింగ్, రన్నింగ్, స్కిప్పింగ్ ఆర్ ఎనీ జిమ్ యాక్టివిటీ. దెన్ థర్డ్ ఈజ్ థైరాయిడ్ కూడా చెక్ చేసుకోవాలి. థైరాయిడ్ లెవెల్స్ ఒక్కొక్కసారి తేడా ఉంటే కూడా దే కెన్ రిజల్ట్ ఇన్ యానోవ్యులేషన్. అండ్ ఫోర్త్ ఈజ్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, మీ ఫిజిషియన్ దగ్గర మీరు విజిట్ అవుతే ఐదర్ మెట్ఫార్మిన్, లెట్రోజోల్ అంటే మళ్ళీ సిగ్నలింగ్ కి హెల్ప్ ఉంటుంది. సో దట్ ఓవ్యులేషన్ సరిగా ఈ ఎగ్ డెవలప్మెంట్ సరిగా వాళ్ళే ఓవ్యులేషన్ సరిగా అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తారు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సెట్ చేసుకోవడానికి దేర్ ఆర్ మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, మెడిసిన్స్ ద్వారా అవుతుంది. ప్లస్ మీ లైఫ్ స్టైల్ మీరు మార్చుకుంటే వితౌట్ మెడిసిన్స్ కూడా యూ క్యాన్ కరెక్ట్ ఇట్. ఓకే, అండ్ మెయిల్ అండ్ ఫీమేల్లో డిఫరెంట్ కాజెస్ చూసారు మీరు. సో వీళ్ళు IUI, IVF అనేవి ఎవరికి అవసరం? అంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ IUI, IVF చేస్తారా, లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్లోనే ఈ టెస్ట్ ఇవి చేస్తారా, ఈ ట్రీట్మెంట్స్? రైట్. సో ఇప్పుడు IUI అండ్ IVF జస్ట్ 3 letters, బట్ డిఫరెన్స్ ఇన్ ప్రొసీజర్ చాలా పెద్ద ఉంటుంది. IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, ఇది ఒక బేసిక్ మేల్ ఇన్ఫర్టిలిటీ, అంటే మైల్డ్లీ లో స్పర్మ్ కౌంట్, మైల్డ్లీ లో మోటిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ వేర్ కపుల్ ఏజ్ చాలా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అబౌవ్ 33 అబౌవ్ 33 years of age couple, ఫర్ అన్ యావరేజ్ చూస్తే in those situations where egg reserve anta baunte, then we can try for the IUI, where marriage oka 2-3 years natural ga avaledu and just with use of simple medicines kuda pregnancy success రాలేకపోతే అప్పుడు IUI రికమెండ్ చేస్తారు. మెయిన్ అడ్వాంటేజ్ ఏముంటా అంటే వజైనాలో 90% ఆఫ్ ద స్పర్మ్స్, వజైనాలో pH అంటే ఒక అసిడిటీ లాగా ఎన్వైరన్మెంట్ ఉంటుంది, అది దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద స్పర్మ్స్. అక్కడికే స్పర్మ్స్ కిల్ అయిపోతారు, అంటే దే విల్ బీ న్యూట్రలైజ్డ్ బై ద అసిడిటీ. దెన్ నెక్స్ట్ సర్విక్స్, ఒక్కొక్కరికి ఈ సర్విసైటిస్ ఆర్ సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఆర్ సర్విక్స్ ఒక్కొక్కసారి దాని ఓపెనింగ్ చాలా నేరో ఉంటుంది. సో ఈ నేరో సర్వైకల్ ఓపెనింగ్ ఆర్ బ్యాడ్ మ్యూకస్ కన్సిస్టెన్సీ ఉంటే స్పర్మ్స్ దే విల్ నాట్ బి ఏబుల్ టు ఎంటర్ యూట్రస్, గర్భసంచిలో అది ఎక్కవు అండ్ ట్యూబ్ దగ్గర కూడా అది రీచ్ అవ్వవు. సో IUIలో డైరెక్ట్లీ మనం గర్భసంచిలో పంపిస్తాం స్పర్మ్స్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్పర్మ్స్ ఇస్ గుడ్, అండ్ ఈ కింద అంటే యూట్రస్ కింద సర్విక్స్ అండ్ వజైనా ది హిండ్రెన్స్, ఇది బ్యారియర్ ఓవర్కమ్ చేసుకుంటుంది, సో దట్ ట్యూబ్ దగ్గరికి స్పర్మ్ రీచ్ అవ్వాలి అండ్ సో దట్ ఇట్ కెన్ ఫర్టిలైజ్. సో మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉంటే, ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు, ఆర్ సమ్ టైమ్స్ HIV, HBsAg, ఒక కపుల్ దాంట్లో వన్ పార్ట్నర్ పాజిటివ్, వన్ పార్ట్నర్ నెగిటివ్ ఉన్నప్పుడు కూడా IUI పద్ధతిలో వీ కెన్ ఎక్స్పెక్ట్ ద సక్సెస్. వేరస్ IVF అది చాలా అడ్వాన్స్డ్ పద్ధతి, వేర్ ఎగ్ డెవలప్మెంట్కి ఒక 10-12 రోజులు ఇంజెక్షన్స్ ఇస్తారు అండ్ మల్టిపుల్ ఎగ్స్ డెవలప్ అవుతాయి ఓవరీస్లో. సమ్ లేడీస్లో ఈవెన్ 15, 20, 30 ఫాలికల్స్ కూడా ఒకే సైకిల్లో డెవలప్ అవుతాయి. సో డిపెండింగ్ ఆన్ ద ఫాలికల్స్ మనకు ఎగ్స్ అబ్టైన్ అవుతాయి. ఆ ఎగ్స్కి డిష్లో దే విల్ ఎగ్జామిన్ అండర్ ద మైక్రోస్కోప్ అండ్ యూజువలీ సేమ్ డేకి ICSI అని ఒక స్పర్మ్ ఇంజెక్షన్ కూడా చేసుకుంటే ఇంకా ఈ IVF సక్సెస్ రేట్ మనం
పెంచుకోవచ్చు. బికాస్ ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ చాలా పెరిగిపోతాయి ఇక్సీ పద్ధతి చేస్తే. సో ఎగ్ స్పర్మ్కి ఆర్టిఫిషియలీ ఈ డిష్లో ఫ్యూజ్ చేసి 3 days ఆగిన తర్వాత ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఇదంతా యాక్చువల్లీ బాడీలో జరిగేది ప్రాసెస్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ద బాడీ, అందుకే ఇన్ విట్రో అంటారు ఫర్టిలైజేషన్. సో ఎంబ్రియోస్కి గర్భసంచి లైనింగ్ మంచిగా ఉన్నప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది చాలా అడ్వాన్స్డ్ ఇన్ఫర్టిలిటీ, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, 2 side ట్యూబల్ బ్లాక్, సివియర్ ఎండోమెట్రియోసిస్, సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి రికమెండ్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సంతానలేమి సమస్యలకు కారణాలు అండ్ ట్రీట్మెంట్ తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే